గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్. ఈరోజు మనము సెకండ్ బిఏకి సంబంధించి హెచ్సిపి హెచ్పిటితో పాటు ఆ యొక్క గ్రూప్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్. ఈ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో పేపర్ ఏమో ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్, ఫోర్త్ పేపర్ ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ అని. అలాగే సెమిస్టర్ వచ్చేసి ఫోర్త్ సెమ్కి సంబంధించినటువంటి అంశము. ఈ ఫోర్త్ సెమ్కి సంబంధించి మనము థర్డ్ యూనిట్లో మనము ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి భారతదేశంలో మతము మరియు కులము అనే ఈ యూనిట్కి సంబంధించి సబ్ టాపిక్స్ అయినటువంటి భారతదేశంలో జాతీయ సమైక్యత గల అవరోధాలు ఏంటి అనే విషయాన్ని మనము కింది క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. భారతదేశానికి ఏ విధమైనటువంటి అవరోధములు ఏర్పడ్డాయి, వాటికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇంట్రడక్షన్తో పాటు ఒక 2-3 అంశాలని కూడా మనము ప్రస్తావించుకోవటం జరిగింది. ఈరోజు క్లాస్లో మిగిలి ఉన్నటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా హిందీ క్లాస్లో మనము కమ్యూనలిజం అనే అంశాన్ని మనము తీసుకోవడం జరిగింది. ఏమిటి ఈ కమ్యూనలిజం, భారతదేశంలో ఏ విధంగా జాతీయ సమైక్యత అవరోధంగా ఈ కమ్యూనలిజం తమ యొక్క పాత్రని వహిస్తుంది అనే విషయాల్ని మనం కింది క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు మరొక అంశం ఏం చెప్పుకున్నామంటే కనుక సెక్టేరియనిజం అనే అంశాన్ని గురించి కూడా కింది క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయేటువంటి మరొక అంశం ఏంటంటే కులతత్వము అంటే ఏంటి, ఈ కులతత్వము భారత సమైక్యత నేషనల్ బిల్డింగ్కి ఏ విధంగా అవరోధంగా నిలుస్తుంది అనే యొక్క విషయాన్ని మనము స్పష్టంగా ఈరోజు తెలుసుకోవాలి. ఇక్కడ మనం పరిశీలించినట్టయితే కనుక ముస్లిం సమాజములకు తెగ సమస్య అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనము భావిస్తాం. ఆల్రెడీ మనము కింది క్లాస్లో చెప్పుకున్నాం. ఏమని? మన భారతదేశం డివైడ్ అయిపోవడానికి మొదటి కారణము బ్రిటిష్ వారు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి భారతీయులైనటువంటి హిందువుల్లో ఆ యొక్క ముస్లింలలో కూడా ఇద్దరి మధ్య ఒక విషబీజాన్ని నాటి ఇద్దరు కూడా విపరీతంగా వ్యతిరేకించేటువంటి ద్వారంలోకి వెళ్ళిపోయారు అనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అందుకే ముస్లిం సమాజము తెగ సమస్య ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా 1905లో బెంగాల్ విభజన, అలాగే 1906లో ముస్లిం లీగ్ అనే కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడం, అలాగే మొహమ్మద్ ఇక్బాల్ మరియు కొద్దిమంది ప్రముఖులు ఏం చేశారంటే మేము ముస్లింలము, భారతదేశానికి స్వతంత్రం వస్తే ముస్లిం అయినటువంటి మా వర్గాన్ని హిందువులు అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి, లేదంటే ఈ కొట్లాటలు అనేవి ఇలాగే కొనసాగుతాయి కాబట్టి మేము ఈ హిందువుల్లో ఇమడలేము, మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని చెప్పేసి లియాఖత్ అలీ ఖాన్ అనే వ్యక్తి పాకిస్తాన్కి చెప్తూ, అలాగే మొహమ్మద్ అలీ ఖాన్ ఏమో విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ అనే దేశం ఏర్పడడానికి ప్రముఖ పాత్ర వహించారు ఈ ముస్లిం సమాజంని మనం చెప్పుకోవచ్చు. అయితే హిందూ సమాజంలో కులతత్వం అనేది అతి ప్రమాదకరమైనటువంటి అంశంగా కూడా మనము భావించవచ్చు. అయితే ఈ ముస్లిం సమాజంతో పాటు హిందూ సమాజంలో కూడా
కులతత్వం అనేది అతి ప్రమాదకరమైనటువంటి అంశంగా మనము భావించవచ్చును. హిందూ సమాజము మొత్తము కూడా కులముల వారీగా విభజన చెందింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. భారత రాజ్యాంగాన్ని పరిశీలించినట్టయితే నిర్మాతలు కూడా ఈ కులతత్వం గుర్తించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి తగినటువంటి రక్షణను కూడా భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంటే హిందూ సమాజం అనేది మనం భారతదేశాన్ని తీసుకున్నట్టయితే అంతకు ముందు తరగతిలో చెప్పుకున్న సెకండ్ యూనిట్లో భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ కుల విషయంలో ఒక ప్రదర్శనశాల వంటిది అనే విషయాన్ని మనము స్పష్టంగా అప్పుడు చెప్పుకున్నాం. అంటే అనేక వందల కులాలు, వేల కులాలు భారతదేశంలో ఉండటంతో వాటికి సబ్ క్యాస్ట్లు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనము ప్రస్తావించుకోవడం జరిగింది. అంటే ఈ హిందూ సమాజంలో కుల విభజన అనేది అనేక రకాలుగా ఉన్నాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దానివల్ల భారత రాజ్యాంగ నిర్మాతలు చేసినటువంటి పని ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకి సంబంధించి ఒక రిజర్వేషన్ విధానం అనే దాన్ని రాజ్యాంగం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాల వారు, మైనారిటీలు, అలాగే ఎస్సీ ఎస్టీ కులాలకి సంబంధించి కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలని కల్పిస్తూ రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేస్తున్నారనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు, అగ్ర కులాల నుంచి క్రింది స్థాయిలో ఉన్నటువంటి కులాల మీద ఆధిపత్యం చెలాయించకుండా ఉండడానికి ఈ యొక్క విధానాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనమ్మా? కల్పించడం వల్ల ఈ భారత రాజ్యాంగంలో వీళ్ళకి కలిపి ఒక రిజర్వేషన్ అనేది కల్పించడం ద్వారా కులతత్వము జాతీయ సమగ్రతకు ప్రధాన అవరోధంగా పరిణమించింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇలాగ రాజ్యాంగంలో కొన్ని విధానపరమైనటువంటి అవకాశాలు కల్పించడం వల్ల కులతత్వము జాతీయ సమగ్రతకు ప్రధాన అవరోధంగా పరిణమించింది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఉదాహరణకి భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఆనాటి నుంచి నాటికి పోయిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా చెప్పుకున్నాం మనం, రాష్ట్ర ప్రభుత్వాలను, గ్రామ స్థాయిలో స్థానిక ప్రభుత్వాల్లో కుల వ్యవస్థ విధానం అనేది పాతుకుపోయింది. రాష్ట్ర, స్థానిక, గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ కులం అనేది తమ యొక్క ప్రభావాన్ని చూపుతుంది అనే విషయాన్ని నేను చెబుతూ, ఏ విధంగా కులము తమ యొక్క ప్రభావాన్ని భారతదేశ రాజకీయాల్ని ఏలుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా మనము జరిగిపోయినటువంటి క్లాసులో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాలకే పరిమితమా ఈ కులం అనేది, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటికీ కూడా ఉందా ఈ కుల జాడ్యం అనేది మనం గమనిస్తే కనుక భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు, పశ్చిమ భారతదేశం నుంచి తూర్పు భారతదేశం వరకు ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ కులతత్వం అనేది ఒక విరబూసినటువంటి ఒక మర్రి చెట్టు వాడల వలె బలంగా పాతుకుపోయిందనే విషయాన్ని మనము బలంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా సరే ఒక 2-3 కులాలు తమ యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఉదాహరణకి మనము తమిళనాడుని తీసుకున్నట్టయితే గనక తమిళనాడులో
రెండు కులాలు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చలాయిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు అనేసి రెండు కులాలు ఉన్నాయి. బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి బ్రాహ్మణేతరులు ఈ జస్టిస్ పార్టీ అనే దాన్ని స్థాపించారు. అదే డీకే పార్టీ, ఆ తర్వాత డిఎంకే పార్టీగా రూపాంతరం జరిగిందని కూడా నేను చెప్పడం జరిగింది. ఇలాగా ఏం జరుగుతుంది అంటే తమిళనాడులో ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు అని రెండు కులాలుగా డివైడ్ చేయబడింది. అధికారం కోసం వాళ్ళు వీళ్ళు కూడా కొట్లాటలాడటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశమైనటువంటి మనము అలాగే బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ తమిళనాడు. నెక్స్ట్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రెండు ప్రముఖ కులాల మధ్య, అంటే అల్పసంఖ్యాక వర్గాలు అయినప్పటికీ వీళ్ళు సరైనటువంటి పర్సంటేజ్ లేకపోయినప్పటికీ అంగబలం, అర్థబలం, ధనబలం కలిగినటువంటి వ్యక్తులు ఈ రెండు క్యాస్ట్లు ఆంధ్రప్రదేశ్లో లీడ్ చేస్తున్నాయి ఏపీ పాలిటిక్స్. ఒకటి రెడ్డులు, రెండోది కమ్మవారు. వీళ్ళిద్ద మధ్యన కూడా విస్తృతమైనటువంటి కులతత్వం విభేదాలు పొడుచుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కమ్మ లేదా రెడ్డి మాత్రమే రాజ్యాధికారాన్ని చేపట్టాలి. వేరే రెండో కులము ఎక్కడా కూడా ఈ రాజ్యాధికారాన్ని చేపడతాకి మనకి అవకాశం లేకుండా పోయింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ కమ్మ వర్గాన్ని చూసుకున్నా, రెడ్డి వర్గాన్ని చూసుకున్నా 1953, 56 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు వర్గాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేపడుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ రాజ్పుట్స్, జాట్ల మధ్య, గుజరాత్లో అయితే కనుక బనియాస్ మరియు పట్టేదార్స్ మధ్య, కేరళలో తీసుకున్నట్టయితే కనుక విజయస్, నాయనర్ల మధ్య, కర్ణాటకలో తీసుకున్నట్టయితే కనుక లింగాయత్స్ మరియు ఒక్క లింగాయస్ మధ్య, బీహార్ రాష్ట్రాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక యాదవులు, ఠాకూర్స్ మధ్య, ఇలా ఎన్నో విధానాలైనటువంటి సమస్యలు చివరకు జాతీయ సమైక్యత అవరోధంగా పరిగణించాయనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇవే కాదు, మధ్యప్రదేశ్ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, అలాగే మన బీహార్ అవ్వచ్చు, అన్ని రాష్ట్రాలని మనం పరిశీలించినట్టయితే చాలా ప్రదేశాల్లో భారతదేశంలో జాతీయ సమైక్యతకి ఈ కులతత్వం అనేది ఒక అవరోధంగా పరిణమించింది అనే విషయాన్ని మనము స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనమ్మా? అందువల్ల కులతత్వం కూడా భారతదేశ జాతీయ సమైక్యతకి ఒక అవరోధంగా పరిణమించింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భాషా తత్వాన్ని మనం పరిశీలించినట్టయితే ఏంటి ఈ భాషా తత్వము? ఈ భాష ఏ విధంగా భారతదేశ జాతీయ సమైక్యతకు అవరోధంగా నిలపబడుతుంది అనేసి మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ భారతదేశంలో వివిధ మతాలు, కులాలు మాదిరిగానే మీకు ఆల్రెడీ చెప్పాను, భారతదేశంలో అనేక మతాలు, కులాలు ఉన్నాయి. దాంతోపాటు వివిధ భాషలు కూడా ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. భాష ప్రధానంగా సమైక్యత సాధనలో మంచి పాత్రతో పాటు నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో భాషాపరమైనటువంటి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. భాషా సమస్య చాలా తీవ్రమైంది అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. 1947 నుంచి 1967 మధ్య కాలంలో మన భారతదేశాన్ని పరిశీలించినట్టయితే కనుక భారతదేశ సమైక్యతకు అవరోధంగా నిలిచింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా
ప్రచార ఉద్యమం, అలాగే బీహార్లో హిందువుల ఉర్దూకి మరియు హిందీలకి మధ్య జరిగినటువంటి గొడవలు, అలాగే పంజాబ్లో హిందీ మరియు పంజాబీ భాషల మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా జాతీయ సమైక్యత అవరోధములుగా మనము పరిగణించవచ్చు. భారతదేశాన్ని మనం గమనించినట్టయితే కులాలు, మతాలతో పాటు అతి శక్తివంతమైనటువంటి మరొక అంశం ఏంటంటే భాషాతత్వం. భారతదేశంలో అనేక వేల కులాలు, అనేక వేల మతాలతో పాటు అనేక వందలకు పైగా భాషలు కూడా ఉన్నాయనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక భాష లేదంటే 2-3 భాషలు కూడా మాట్లాడేటువంటి జనాభా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు, రెండవ స్థానం ఉర్దూ. తెలంగాణలో కూడా తెలుగు, రెండవ స్థానం ఉర్దూ. అలాగే తమిళనాడుకి వెళ్తే తమిళ్ మాట్లాడతారు, వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తారు. హిందీ జాతీయ భాష అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. అలాగే ఒడిశాకి వెళ్తే ఒడియా భాష ఉంటుంది. అలాగే బెంగాల్కి వెళ్తే కనుక బెంగాలీ భాష ఉంటుంది. ఉత్తరప్రదేశ్కి వెళ్తే హిందీ భాష ఉంటుంది. ఢిల్లీకి వెళ్తే అక్కడ హిందీ భాష ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్ని మనం పరిశీలిస్తుంటే ఆ యొక్క రాష్ట్రాల్లో 1, 2, 3 భాషలు మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనే విషయాలు కూడా మనం ప్రతిస్పందమవుతుంది. అలాగే ఇక్కడ బీహార్ విషయంలో కానివ్వండి, పంజాబ్ విషయంలో కానివ్వండి, హర్యానా విషయంలో కానివ్వండి కొన్ని భాషాపరమైనటువంటి వివాదాలు బయటపడ్డాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బీహార్లో అయితే కనుక ఉర్దూ, హిందీ మధ్య గొడవలు జరిగాయి. అంటే కొద్దిమంది ఏమో హిందీని వాళ్ళ భాషగా ప్రకటించమంటే, కొద్దిమంది ఏమో ముస్లింలేమో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాలి రాష్ట్ర భాషగా అనేసి కొద్దిమంది అన్నారు. ఇలాగ కొట్లాట్లు అనేవి జరిగాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ భాషాపరమైనటువంటి అంశం కూడా భారత జాతీయ సమైక్యతకి ఒక అవరోధంగా మారుతుంది అనే అంశాన్ని మనము తెలుసుకోవాలి. ఓకేనమ్మా? ఆ తర్వాత మనం గమనించవలసినటువంటి మరొక అంశం ఏంటంటే ఈ యొక్క ప్రాంతీయ తత్వము అనే అంశాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఏంటి ఈ ప్రాంతీయ తత్వము? ఈ ప్రాంతీయ తత్వము జాతీయ సమైక్యత అవరోధంగా ఎందుకు పరిగణించబడుతుంది అనేసి మనం పరిశీలించినట్టయితే గనక ప్రాంతీయ తత్వము జాతీయ సమైక్యతకు ఒక గొడ్డలి పెట్టుగా వంటిది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే దేశంలో చాలా మంది ట్రైబల్ పీపుల్స్ ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక గుర్తింపు వర్గాల మధ్య ఉనికిని కాపాడుకోవడంతో ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల ప్రతిపత్తిని డిమాండ్ చేస్తున్నాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ప్రాంతీయ తత్వము అంటే ఏంటి అంటే సహజంగా భారతదేశంలో ఈ రాష్ట్రాలు 28 నుంచి 29 రాష్ట్రాల దాకా భారతదేశంలో ఉన్నాయి అంటే దానికి గల కారణం ఏంటంటే మొదట్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇన్ని రాష్ట్రాలు లేవు. మరి ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రాంతీయ తత్వవాదం. ఈ ప్రాంతీయ తత్వవాదం వల్ల ఈరోజు భారతదేశంలో అనేక కొత్త రాష్ట్రాలు పుట్టుకొచ్చాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ మనము ట్రైబల్ పీపుల్స్ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు వర్గాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు కావాలి అని చెప్పేసి డిమాండ్లు చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా గిరిజనులు, జార్ఖండ్ రాష్ట్రాన్ని, పశ్చిమ బెంగాల్లో గోర్ఖాలాండ్ రాష్ట్రాన్ని, అలాగే మహారాష్ట్రలో విదర్భ రాష్ట్రాన్ని, అలాగే ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఇవన్నిటినీ కూడా మనం పరిశీలించినట్టయితే మనకి ఏం తెలుస్తుందంటే ప్రాంతీయ భేదం అనేది బయటపడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక జాతి వారు లేదా ఒక ప్రాంతం వారు ఆ రాష్ట్రంలో అభివృద్ధి చెందకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు ఇక్కడ ప్రభుత్వాన్ని నడపబడుతున్నటువంటి వ్యక్తులు మా మీద వివక్షత చూపుతున్నారు, మేము అభివృద్ధి చెందలేకపోతున్నాము అనే విషయం ఈ డిమాండ్ ద్వారా ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి అనేక పోరాటాలు జరుగుతున్నాయి. కొన్ని విజయం సాధించాయనే విషయాన్ని కూడా స్పష్టంగా మనం ఉదాహరణకి ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసేసి హైదరాబాద్ని రాయలసీమని ఆంధ్రాని కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఆంధ్రప్రదేశ్గా డివైడ్ చేశారు. ఎందుకు తెలుగు వారిని అక్కడ అనగదొక్కేస్తున్నారని చెప్పేసి తమిళులు పోరాడి మనకి ఒక ప్రాంతం కావాలని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మంది ఏర్పడింది భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ 1968 నుంచి 69 వరకు కూడా తెలంగాణ సాయుధ పోరాట సమితి ఏర్పాటు చేసుకోవడం, తెలంగాణ ప్రజలదే అనే ఒక భావాన్ని తీసుకురావడం, ఆ ప్రాంతం తెలంగాణ వాళ్ళదే అనే భావం తీసుకురావడం, ఆంధ్రులు తెలంగాణని అణచివేస్తున్నారని, ఆంధ్రులు తెలంగాణ వాళ్ళ యొక్క ఆస్తుపాస్తుల్ని దోచుకుంటున్నారని చెప్పేసి రకరకాలుగా ఉద్యమాలు చేపట్టి చివరిగా 2014లో వాళ్ళకి వేరే ప్రాంతాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే 2000వ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అనే 3 ప్రాంతాల్ని వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఇలాగా రకరకాలుగా వెస్ట్ బెంగాల్లోనేమో గోర్ఖాల్యాండ్ కావాలంటారు ప్రత్యేకంగా, మహారాష్ట్రలేమో విదర్భ అనే ప్రాంతం కావాలంటారు, ఉత్తరప్రదేశ్నేమో 3 రాష్ట్రాలుగా డివైడ్ చేయాలని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ తత్వం అనేది బయటపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఉత్తరాఖండ్లో అవ్వచ్చు, అలాగే మధ్యప్రదేశ్లో అవ్వచ్చు. ఇలాగా ఈ యొక్క ప్రాంతీయ తత్వం బయటపడి మాకు స్పెషల్ స్టేట్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల భారత జాతీయ సమగ్రతకి ఒక అవరోధంగా ఈ ప్రాంతీయ తత్వం అనేది కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పేసి మనం భావించవచ్చు. అలాగే మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ట్రైబలిజం అనే అంశాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక ఏంటి ఈ ట్రైబలిజం? ఈ ట్రైబలిజం భారత జాతీయ సమైక్యత ఏ విధంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక భారతదేశ సమైక్యత సాధన విషయంలో ట్రైబలిజం ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి ఈ యొక్క గిరిజనుల నుండి ఈశాన్య రాష్ట్రంలో ఈ సమస్యలు చాలా ప్రతిస్పందమైంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్ని మనం పరిశీలించలే ఏంటి భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలు అన్నమాట. ఇక్కడ అంతగా అభివృద్ధి అనేది ఉండదు. ఈ ఏరియా అంతా కూడా ట్రైబలిజానికి సంబంధించినటువంటి జనాభా అధికంగా నివాసం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ట్రైబలిజానికి సంబంధించినటువంటి ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుని దాంతోపాటు ప్రత్యేకించి గిరిజనుల నుండి ఈశాన్య రాష్ట్రంలో ఈ సమస్య చాలా బయటపడుతున్నాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ట్రైబల్ బెల్ట్ వారికి ప్రత్యేక రాష్ట్రాలు కావాలని డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది.
మిజో మిజో ఫ్రంట్ అనేది కూడా ఏర్పడింది. అలా మేఘాలయలో, అలాగే సిక్కిం, అస్సాం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొద్దిమంది వేరే డివైడ్ అయిపోయి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మా డిమాండ్లు తీర్చాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఉద్యమాల్ని, ధర్నాల్ని, విప్లవాలను కూడా లేవదీశారు ఒకనొక టైంలో. వీటన్నిటిని కూడా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణగదొక్కేయడం కూడా జరిగింది. ఓకేనా? అలాగే ఇక్కడ మనము 1960 ప్రాంతంలో భారతదేశమును వెలుపల జడ్ఏ పిజో నాగాలాండ్ అంటే ప్రత్యేక నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అలాగే మిజోరాంలో లాల్ డెంగా అదేవిధంగా డిమాండ్ చేసి సఫలీకృతులైనారు. అంటే మిజోరాం, నాగాలాండ్, మిజోరాములు కూడా ఆ విధమైనటువంటి ద్వారంలో ప్రత్యేక రాష్ట్రాలు కావాలని చెప్పేసి విజయం సాధించారనేసి ఇక్కడ మనము ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రైబలిజం విషయాల్లో కూడా వీళ్ళు జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇది కూడా ఈ ట్రైబలిజానికి సంబంధించిన అంశం. వాళ్ళు సరిగ్గా డెవలప్మెంట్ లేదు, గుర్తింపు లేదని చెప్పేసి వీళ్ళు ఆయా రాష్ట్రాల నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఈరోజు గుర్తింపు పొందాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాంతోపాటు మిజోరాం కావచ్చు, నాగాలాండ్లో కూడా ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాలనే విషయాల్ని ఇక్కడ స్పష్టంగా మనకి వివరించడం జరుగుతుంది. ఓకేనమ్మా? రైట్. అలాగే ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే కనుక భూమిపుత్రుల సిద్ధాంతము. ఈ భూమిపుత్రుల సిద్ధాంతాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఏంటి ఈ భూమిపుత్రుల సిద్ధాంతం అంటే, మనము ఈ భూమిపుత్రుల సిద్ధాంతమును జాతీయ సమైక్యత దృష్ట్యా చాలా తీవ్రమైనటువంటి సమస్యగా, ప్రధానంగా మహారాష్ట్రలోని శివసేన, అస్సాంలోని అస్సాం గణసంఘ్ గణ పరిషత్ మరియు అస్సాం విద్యార్థుల యూనియన్లు, మణిపూర్లో ఎంఎస్ఎఫ్, త్రిపురలో త్రిపుర ఉపజాతి జావా సమితి, మిజోరాంలో మిజో లిబరేషన్ నేషనల్ ఫ్రంట్, అస్సాంలో బోడో స్టూడెంట్ యూనియన్ మొదలగు అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కేవలం ఆ రాష్ట్ర వాసులకు మాత్రమే చెందాలని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది జాతీయ సమైక్యకు పెద్ద అవరోధంగా, తలనొప్పిగా మారింది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. యాక్చువల్లీ భారతదేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎవరు అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఉద్యోగం చేసుకోవచ్చు, స్వేచ్ఛగా నివసించవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు. అది ప్రైవేటు ఉద్యోగులు అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు. ఆ యొక్క విధానం రాజ్యాంగం ద్వారా భారత పౌరులకు లభించాయి. కానీ మహారాష్ట్ర అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, అలాగే ఈ యొక్క నాగాలాండ్ అవ్వచ్చు, త్రిపుర అవ్వచ్చు, అస్సాం అవ్వచ్చు, ఇలా చూసుకుంటూ పోతే వాళ్ళ రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయంటే ఒక యూనియన్లు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క యూనియన్ ద్వారా వీళ్ళు ఏం చెబుతున్నారంటే, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మా రాష్ట్ర నిరుద్యోగులకు, మా రాష్ట్ర పౌరులకు మాత్రమే వర్తించే విధంగా చట్టాలు చేయమని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే వేరే రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోకి వచ్చి ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మహారాష్ట్రలో తీసుకున్నాం, మహారాష్ట్రాన్ని తీసుకున్నాం అనుకోండి. మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు అవ్వచ్చు, ఆ యొక్క పార్టీ హైకమాండ్ అవ్వచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా ముంబైలో ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. అది పరిశ్రమల్లో అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తూ ఎందులో అయినా సరే
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉద్యోగాలు చేయకూడదు. ఆ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే, ఆ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఇది భారతదేశ జాతీయ సమైక్యతకు ఒక పెద్ద అవరోధంగా పరిగణించింది అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. ఇలా చెప్పుకుంటే పోతే రాజకీయ పార్టీల పాత్రకు కూడా దీనికి భిన్నంగా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీల అవసరాల కోసం జాతీయ సమైక్యతను సైతం బలంగా పెడుతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే రాజకీయ పార్టీలు రాజకీయకరణ ప్రవృత్తి చేపట్టి ప్రజల్లో రాజకీయ చైతన్యమును పెంపొందించి జాతి దేశంపై విధేయతను ప్రకటింపజేయకుండా విధానాలు సృష్టిస్తున్నారనే విషయాన్ని మనము భారత రాజకీయ పార్టీల్లో మనం తెలుసుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ఈనాటి పార్టీ వ్యవస్థను గమనించినట్టయితే అందరూ కూడా చాలా నీచమైనటువంటి రాజకీయాలను ఈరోజు భారతదేశంలో పార్టీ సిద్ధాంతాల్లో ప్రకటించేది. అంటే ఓటు బ్యాంకింగ్ రాజకీయం. ఓట్లు ఎవరైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళ వైపు న్యాయం చెప్పడం, లేదా ఓట్లు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఆ యొక్క వర్గాన్ని పార్టీ ప్రత్యేకంగా గుర్తించడము, వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ద్వారం వల్ల భారత జాతీయ సమగ్రత అనేది కాపాడటం చాలా కష్టం అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా భారతదేశంలో జాతీయ సమైక్యతకి అవరోధములుగా మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.